నీ ఒడిలో కనుపాపనై ఒదిగిపోవాలని ఉంది, నీ కనురెప్పల ఇంద్రధనువై మెరవాలని ఉంది అంటూ చక్కని భావుకతతో గజల్స్ రాస్తున్న మంజుల సూర్య ఈ కాలపు విలక్షణ కవయిత్రి, మంచి సమీక్షకురాలు, మధురాతి మధురంగా పాటలు పాడే గాయని, బడిపిల్లలకు చక్కగా పాటలు చెబుతున్న ఉపాధ్యాయుని. ఇన్ని సుగుణాలున్న మంజుల సూర్య కవన మంజరి అన్న ఒక్క కావ్యంతో ఒక్కసారిగా తెలుగు సాహిత్యంలో తలుక్కున కవితాతారలా మెరిశారు. ఆమె కవిత్వం ఆమె చిరునవ్వులా అందంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, అనుభూతింపజేస్తుంది. ఆమె సమీక్షలు క్లుప్తంగా, సంక్షిప్త సుందరంగా, జనరంజకంగా ఉంటాయి. మంజుల సూర్య కేవలం పాటలు చెప్పే పంతులమ్మ మాత్రమే కాదండోయ్, ఆమె అనేక సాహితీ వేదికలపై కవితాగానం చేసే కవయిత్రి, పాటలు పాడే సుగాత్రి కూడా. ఆమె ప్రతిభకు, సృజనాత్మకతకు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించే గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డుతో పాటు సైమన్ ఫౌండేషన్, విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్, విమలా సాహితీ సమితి ఇలా అనేక ఫౌండేషన్ల, సాహితీ సంస్థల జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వృత్తిపరంగా అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా అందుకున్నారు. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన మధ్య ప్రముఖ కవయిత్రి, గాయని మంజుల సూర్య గారు ఉన్నారు. ఆమెతో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో, ఎందుకంటే మీరు మంచి గాయనిగా పేరుంది మీకు, మరి ఏదైనా ఒక కీర్తనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. మీరు ఒక మంచి కీర్తన పాడగలరు? తప్పకుండా సార్. కానీ నేను సంగీతం అయితే నేర్చుకోలేదు, బట్ నేను ఎంత మటుకు నేను పాడగలను అంత మటుకు తప్పకుండా పాడతాను. తెలుగు వన్ వీక్షకులు ఏ తప్పులుంటే మాత్రం మన్నించాలి. నేను సంగీతం నేర్చుకోలేదు, సో నాకు వచ్చినట్లుగా నా గొంతుతో ఈరోజు ప్రయత్నిస్తాను. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల, ఉయ్యాల, ఉయ్యాల. ఉదయాస్త శైలంబులొనరకంభములైన ఉడుమండలము మోచెనుయ్యాల, అదన ఆకాశ పదమడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల, 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 ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచి ఉయ్యాల, వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయే ఉయ్యాల, 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 ఉయ్యాల. మేలుకట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల, నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల, 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 ఉయ్యాల. పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు ఉయ్యాల, ఓలి బ్రహ్మాండములు ఒరగువోయని భీతి నొయ్య నొయ్యానైరి ఊచిరుయ్యాల, ఉయ్యాల, 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 ఉయ్యాల. కమలకును భూపతికి కథలు కథలక మిమ్ము కౌగిలింపగజేసెనుయ్యాల,
అమరాంగనలకు నీ హావభావ విలాస మందంద చూసే నీ ఉయ్యాల 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 ఉయ్యాల. చాలా చక్కగా పాడారండి. ధన్యవాదాలు సార్. మీరు సంగీతం రాదంటూనే చక్కగా పాడుతున్నారు. మంచి కంఠం మీకు ఉంది. సంగీతం నేర్చుకొని ఉంటే కనుక ఇంకా చక్కగా వచ్చేదేమో. సంగీతం నేర్చుకుంటే రాదండి, సంగీతం రాకపోతేనే. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కూడా సంగీతం రాదు కాబట్టి అనేక రకాలైన పాటలు అలవోకగా పాడేశారు. ఆయనే చెప్పాడు నాకు సంగీతం రాదని. అవును. కాబట్టి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే మంచిదే. అవును. నేర్చుకోకున్నా కూడా సహజంగా పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమంది అలవోకగా పాడేస్తారు. మీరు చాలా చక్కగా పాడారు, చాలా సంతోషం. తర్వాత మీ యొక్క రచనలు, అదేవిధంగా మీరు గజల్స్ కూడా రాశారు, కవిత్వం రాశారు. ఈ విషయాలన్నీ మనం చర్చించుకోబోయే ముందు మీ యొక్క జీవితం, అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు, తర్వాత మీ నేపథ్యం, మీ జీవిత నేపథ్యం గురించి తెలియజేయండి. మాది సనాతన వైష్ణవ సాంప్రదాయ కుటుంబం సార్ మాది. అయితే కర్ణాటకలో మా పూర్వీకులు ఉండేవారేమో. ఆ తర్వాత మేము చిన్నప్పుడు పుట్టి పెరిగిందంతా కూడా మహబూబ్నగర్ జిల్లా దగ్గర దౌలతాబాద్ అనే గ్రామంలో అనమాట. మాదంతా ఉమ్మడి కుటుంబం. మా బాబాయిలు, పెదనాన్నలు అందరూ కూడా కలిసి పెరిగామన్నమాట. అందరం కూడా ఉన్నటువంటి కుటుంబం అది. చాలా పెద్ద కుటుంబం. అంటే మీ పూర్వీకులు కర్ణాటక వాళ్ళు? కర్ణాటక వాళ్ళు సార్. అందుకే మీరు కన్నడ కూడా మాట్లాడతారు? కన్నడ మేము ఇంట్లో మాట్లాడేదంతా కూడా కన్నడ అండి. మా మదర్తో వచ్చేటప్పటికి తెలుగులో మాట్లాడతాము, నాన్నగారితో మాట్లాడేటప్పటికి కన్నడలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అది. అంటే మా పూర్వీకులు కర్ణాటకలో ఉన్నారు, తర్వాత మీరు వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. తర్వాత మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ లాస్ట్కి చివరికి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్థిరపడ్డామన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు మామూలుగా? నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను సార్. తెలంగాణ ప్రభుత్వంలో ఉపాధ్యాయ వృత్తిలో నేనున్నాను. ఎక్కడ మీ చదువంతా ఎక్కడ కొనసాగింది? మా చదువంతా అంటే చదువు విషయానికి వచ్చేటప్పటికి అంతా కూడా కొంచెం బిట్లుగా సాగింది సార్. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఫస్ట్ మేము చిన్నప్పుడు తాండూరులో ఉండేవాళ్ళు. సో అక్కడ నా 2వ క్లాస్ వరకు అక్కడ తాండూరులో విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత మా అమ్మగారి అనారోగ్య కారణాల దృష్ట్యా నేను మా పెద్దన్నయ్య ఇద్దరం కూడా మా నాన్నమ్మ దగ్గరికి వచ్చేసామన్నమాట, దౌలతాబాద్ గ్రామానికి. అక్కడ 2వ తరగతి నుండి 6వ తరగతి దాకా అక్కడే విద్యాభ్యాసం సాగింది. మా తాతగారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అప్పటికే ఇది పదవీ విరమణ పొందారనమాట. ఆయన కూడా ఏంటి, ఆయనదంతా కూడా పుస్తక ప్రపంచం. మా తాతగారిది కూడా ఎప్పుడు పుస్తకాలు ముందరేసుకొని ఏదో రాస్తూ చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. మంచి గాయకులు కూడా ఆయన. పద్యాలు రాస్తారు తాతగారు. అయితే మీకు సాహిత్యము పాడటము ఇది తాతగారి నుంచి వారసత్వంగా? అవును సార్, అదే చెప్పబోతున్నాను. అయితే తాతగారి ద్వారా ఏంటంటే నాకు ఈ పాటలు పాడడం పాటలు పాడడం కానివ్వండి, లేకపోతే పుస్తకాలతో సహవాసం కానివ్వండి, ఈ రెండు కూడా మా తాతగారి నుండి నాకు అలవడ్డాయి. మా నానమ్మ గారు ఏంటంటే బాగా తోటల పెంపకము, దేవుడి అలంకారము, కుట్లు అల్లికలు చేయడము, ఇవన్నిట్లో కూడా బాగా నిష్ణాతురాలు అనమాట. చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి అవన్నీ చేయాలంటే. సో ఆవిడ నుంచి ఈ అభిరుచులు మొత్తం నేను పుణికి పుచ్చుకున్నాను. తాతగారి నుండి పాటలు, పుస్తకాలు, నానమ్మ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అనమాట. అంటే ఒక తోటలు పెంచడము, మొక్కలు సౌందర్య దృష్టి, దేవుడి అలంకరణ, పాటలు పాడడము, ఇంటి అలంకరణ, ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నవి అనమాట. అదే ఇవన్నీ మీ యొక్క కవితల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గొప్ప ఇస్థెటిక్ సెన్స్ ఉన్నటువంటి కవులు, రచయితలు మాత్రమే గొప్ప సాహిత్యాన్ని సృష్టిస్తారు. నిజమే సార్. ముఖ్యంగా కవిత్వం. కవిత్వాన్ని మీరు చాలా చక్కగా రాస్తారు. అయితే ఈ కవిత్వం రాయాలన్న కోరిక ఎప్పుడు కలిగింది? ఏ వయసులో మీరు తొలి కవిత రాశారు? ఇది కూడా చాలా అనుకోకుండా జరిగింది సార్. ఇది ఒకరోజు నేను అసలు ఎప్పుడు కూడా కవిత్వం రాస్తానని కానీ, ఈ స్టేజ్కి నేను వస్తానని కానీ నేను అనుకోలేదు అసలు. ఒకరోజు శివరాత్రి అనమాట. ఆ రోజు సాధారణంగా మనకి వంట పనులు అవి ఏమి ఉండవు కాబట్టి నేను ఖాళీగానే ఉన్నాను. దేవుడి పాటలు అలా వింటూ ఉన్నాను. వింటూ ఉన్నప్పుడు నాకేమనిపించింది, చాలా సరళమైన పదాల్లో ఆ పాట నడుస్తూ ఉందన్నమాట. నాకు అనిపించింది ఈ మాత్రం అంటే ఇలా నేను కూడా చేయగలను కదా, నాకెందుకు రాదు అన్న ఒక ప్రశ్న నాలో. సులభంగా పదాలు ఉన్నాయి, నేను చేయలేను, నేను కూడా నా భక్తిని ఆ రకంగా ప్రకటించుకోవచ్చు కదా దేవుడి పైన అని ఒక ఆలోచన కలిగిందనమాట. ఆ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో వెంటనే పుస్తకం తీసుకున్నాను, కాపీ తీసుకొని రాయడం మొదలు పెట్టాను. అది ఎంత బాగా అంటే ఆల్మోస్ట్ ఒక పేజీ వరకు వచ్చేసింది సార్. అది వచ్చిన తర్వాత నేను సాధారణంగా ఏదైనా కానీ ఇంట్లో వాళ్ళకి చూపించడం, వినిపించడం బాగా అలవాటు. సో అలాగే వినిపించేటప్పటికి అందరికీ కూడా బాగా నచ్చింది.
చాలా బాగా రాస్తున్నావు నువ్వు, అంటే ఇలాగే మీరు రాయొచ్చు కదా అని. గేయం రాశారా? అది ఒక కవితకి గేయానికి మధ్యస్థంగా ఉంది సార్ అది. సో ఏవైతే నా లోపల భావాలు ఉన్నాయో అది ఆ రకంగా నేను పేపర్ మీద పెట్టడం జరిగిందనమాట. కానీ అది పాటగా కూడా మలుచుకోవచ్చు అన్న విషయం తర్వాత అర్థమైంది నాకు. తర్వాత మలుచుకున్నాను. పాట ప్రజెంట్ ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్ సార్, అది చాలా లాంగ్ బ్యాక్. అది శివుడి పైన రాసిన పాట. లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతానికైతే అస్సలు గుర్తులేదు. అలా నా కవిత్వం అనేది మెల్లమెల్లగా అలా మొదలు పెట్టానన్నమాట. మొదలు పెట్టాక ఫస్ట్ మహిళా దినోత్సవం రోజు నా ఫస్ట్ కవిత పబ్లిష్ అయ్యింది. కవిత మహిళా దినోత్సవం రోజు మహిళ పైన రాసినటువంటి కవిత అన్నమాట. మహిళా సమస్య పైన రాశారా? మహిళా సమస్య గురించి నేను రాయలేదు సార్, కానీ మహిళ యొక్క గొప్పతనం గురించి ఆ కవితను రాశాను అనమాట. అది ఎట్లా రాశాను అంటే, అప్పుడు మనకి వర్ణమాల లోపల ఆ నుండి ఆహా వరకు అచ్చులు ఉంటాయి కదా, ఆ అచ్చులలో అక్షరాలను తీసుకొని ఆ రకంగా కవితని పూర్తి చేయడం జరిగిందనమాట. చాలా కొత్తగా అనిపించింది నాకే చాలా బాగా అనిపించింది. ఇంకా అప్పటి నుండి మొదలైన ప్రస్థానము ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. తర్వాత మీరు గాయనిగా ఎప్పుడు అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, మీరు చాలా పాటలు పాడి యూట్యూబ్లో పెట్టారు కదా, గాయనిగా ఎప్పుడు నేను పాడగలను అని అనిపించింది మీకు? ఇది మా అమ్మగారు ఎప్పుడూ కూడా ఒక కంప్లైంట్ ఉంటుంది సార్ మా అమ్మగారి నుంచి. ఆవిడ అంటూ ఉంటారనమాట, పెళ్లి కాకంటే ముందు అసలు నువ్వు ఏది కూడా ఇవన్నీ కూడా రాయడం కానీ పాడడం కానీ ఏమీ చేయలేదు, పెళ్ళైన తర్వాతే అన్నీ కూడా నీలో కళలన్నీ కూడా బయటకు వచ్చాయి. నేను మా ఇంట్లో పూజలు వ్రతాలు కొంచెం ఎక్కువే అనమాట. అయితే ఆరతి పాటలు అవి కంపల్సరీ పాడాలి. నేను అలా పాడుతూ ఉంటే మా అత్తగారు అన్నారనమాట, నీ గొంతు చాలా బాగుంది, ఎందుకు పాడడం, నువ్వు ఎందుకు ప్రయత్నించకూడదు అని చెప్పేసి. ఇంకా అలా నాకు ఒక ధైర్యం, ఒక మోటివేషన్ మా అత్తగారు ఇచ్చారు, ఆ ధైర్యాన్ని ఇచ్చారు, నేను పాడగలను అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి పాటలు కూడా మెల్లమెల్లగా పాడడం జరిగిందనమాట. మీరు చాలా పాటలు యూట్యూబ్లో పెట్టారు కదా. యూట్యూబ్లో నాకు కొంతమంది కవులు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క కవిత్వాన్ని కానీ అది కానీ కొన్ని నాకు అలా పంపిస్తూ, ఇది కొంచెం మీరు పాటగా పాడాలి అని చెప్పేసి అలా పంపిస్తూ ఉంటారు. అవి కూడా పాడి యూట్యూబ్లో పెట్టాను. కొన్ని అన్నమాచార్య కీర్తనలు, కొన్ని నా కవితలు, అలా కొన్ని గజల్స్. ఏదైనా ఒకటి పాడండి పాట మీకు తోచింది, ఇదే అని ఏం లేదు. ఇది నేను రాసిన గజలే అండి. ఇది అద్దమంటి మది గదికో చిత్రమొకటి గీసిపోయే, సింగిడిలో రంగులన్నీ తనతోనే ఇచ్చిపోయే, ఆకాశమే తన మనసై పరుచుకుంది, అంతరాన మెరుస్తున్న తారకలా నన్ను వీడక ఉండిపోయే. ఇది ఒక బిట్. చాలా బాగుంది. అంటే మతలాను షేరు వినిపించారు. ఈ గజల్స్ మీరు చక్కగా పాడుతున్నారు. అంటే గజల్ రాసేటువంటి వాళ్ళు చాలామంది పాడటము అనేటువంటిది కనిపించదు, కానీ మీరు చక్కగా పాడుతారు. బాగా గజల్ కూడా మంచి, అంటే కాఫియాల రదీఫులు కూడా చాలా చక్కగా ఉన్నాయి గజల్. ఇలా గజల్ రాయాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? గజల్ రాయాలి అనిపించడం అనేది కూడా అనుకోకుండా, ప్రతిదీ నా జీవితంలో అనుకోకుండా జరిగిందేమో అనిపిస్తుంది సార్. ఒకసారి ఇలాగే బికే కృష్ణ గారు, అంటే మీరు, తర్వాత విజయలక్ష్మి పండిట్ గారు గజల్ పైన వర్క్షాప్ నిర్వహించారు. ఆ వర్క్షాప్లో నేను కూడా ఉపస్థితురాలే ఉన్నాను. అయితే అక్కడ ఎంతోమంది గజల్ రాసేవాళ్ళు, గజల్ పాడేవాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయాలని గజల్ని పాడి వినిపించడం జరిగింది. ఆ వినిపించిన తర్వాత నాకు అనిపించింది, ఈ గజల్లో కొన్ని నియమాలు అవి చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేర్చుకొని నేను కూడా కొత్తగా ఒక అంటే కవిత్వంలో ఇప్పుడైతే బాగా రాస్తున్నాను, కానీ ఒక కొత్తగా కూడా నేర్చుకోవాలి కదా, ఈ సాహిత్యంలో ముందడుగు వేయాలి కదా అన్న ఒక ప్రేరణ అది మీ ద్వారానే జరిగింది సార్. అది నాకు ఆ తర్వాత రామ్ శర్మ గారు గజల్లో, ఆయన కూడా బాగా రాస్తారు గజల్ అసలు. ఆ తర్వాత ఆయన ఆన్లైన్లో క్లాసెస్ కూడా కొన్ని తీసుకున్నారు. కొన్ని తన ఏంటంటే ఒక నోట్స్ తయారు చేశారు సార్ గజల్స్ పైన. ఆ నోట్స్ తర్వాత మీరు ఇచ్చిన ప్రేరణ అన్నీ కూడా నా గజల్ రాయడానికి ఒక ఆధారభూతం. గజల్లో మేము చాలా మామూలుగా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాం. అవును. బట్ ఇప్పుడు పాఠశాలలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు బాగా చదువుకుంటారు అనేది ఏం లేదు, కానీ మీరు అచిర కాలంలోనే అద్భుతమైన కవిత నిర్మాణ పద్ధతులు తెలుసుకొని కవిత్వం రాస్తున్నారు. గజల్స్ కూడా చాలా చక్కగా రాస్తున్నారు. ఇప్పుడు తెలుగులో చాలామంది స్త్రీలు గజల్స్ రాస్తున్నారు. ఇది
కన్నడ కూడా మీకు తెలుసు కాబట్టి అవును. కర్ణాటక పరిస్థితులు, కన్నడ భాష, కన్నడ సాహిత్యము, ఇక్కడ సాహిత్యంలో స్త్రీలు ఎలా ఉన్నారని మీరు భావిస్తున్నారు? కన్నడలో నేను ఇప్పటిదాకా ఏ సాహిత్య సభని కూడా నేను అటెండ్ చేయలేదు సార్. కానీ నాకు తెలిసినంత మటుకు అయితే అక్కడ కొంచెం ఎక్కువగా కొంచెము ప్రభుత్వం తరఫు నుండి కానీ ఎక్కడైనా కానీ కొంచెం ఎక్కువగా మోటివేషన్ బాగా దొరుకుతుందేమో, పురస్కారాల పరంగా చూసినట్లయితే కూడా. మన దగ్గర కూడా ఏంటంటే మీలాంటి వాళ్ళు అందరూ కూడా సభలు నిర్వహించి, వర్క్షాపులు నిర్వహించి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన తెలుగు సాహిత్యం రోజు రోజుకి ముందడుగు వేస్తుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. అంటే కన్నడ భాషకు తెలుగు భాషకు మీరు రెండు భాషలు మీకు వచ్చు కాబట్టి ఈ రెండు భాషలకు ఉన్న తేడా ఏమని అనుకుంటారు? దేనికున్న అందము దేనికున్న ఇది దానికి ఉంది సార్. తెలుగు కన్నడ భాషలో దాని అందం దానిదే, తెలుగు భాష దాని అందం దానిదే. సంగీత పరంగా ఏ భాషకు మీరు మార్కులు వేస్తారు? సంగీత పరంగా చూసినట్లయితే నేను కొంచెం ఎక్కువగా కన్నడ ఎక్కువగా వింటాను కాబట్టి కొంచెం నా ఓటు కొంచెం అటువైపే మగ్గుతూ ఉంటుందన్నమాట. పైగా కర్ణాటక సంగీతం ఉంటుంది. బట్ ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు సార్. ఇక్కడ అన్నమాచార్య కీర్తనలు కానీ ఏవి కానీ నేను తక్కువ, అసలు ఎక్కడ ఏది తక్కువ లేదు. కానీ నేను ఎక్కువగా కన్నడ పాటలు ఎక్కువగా వింటూ ఉంటాను అనమాట. ఏదో ఒక పాట ఏదన్నా పాడండి, కన్నడ పాట. ఇది కృష్ణుడిని మేల్కొల్పేటువంటి అంటే మేల్కొల్పు పాట అనమాట. ಬೆಳಗು ಛಾವದಿ ಬಾರೋ ಹರಿಯೇ, ಬೆಳಗು ಛಾವದಿ ಬಾರೋ ಹರಿಯೇ, ನಿನ್ನ ಚರಣ ತೋಳೆದು ಜಲ ಪಾನ ಮಾಡುವೆನ, ಬೆಳಗು ಛಾವದಿ ಬಾರೋ హరియే, ఇలా వస్తుంది సార్. చాలా బాగుందమ్మా. కన్నడలో కన్నడ కస్తూరి అన్నారు కృష్ణదేవరాయలు. అవును. తెలుగులో ఒక తెనలాగా మాధుర్యం ఉంటుంది తెలుగు భాష అన్నట్టు అందరూ తెలిసిన విషయం. సరే, మీరు ఈ తెలుగు భాషలో మీరు పాఠాలు కూడా బోధిస్తున్నారు కదా, తెలుగు పండితురాలుగా పనిచేస్తున్నాను. మరి తెలుగు పండితులకు ఈ కవిత్వం రాయడము, పాటలు పాడటము ఇది ప్లస్ పాయింట్ అవుతుందని మీరు భావిస్తున్నారా? యాక్చువల్లీ నేను తెలుగు పండితురాలని కాదు సార్. నాది బయాలజీ అనమాట నా సబ్జెక్ట్. సో తెలుగు కానీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అయితే మీరు తెలుగు బోధించడం లేదు? తెలుగు కూడా బోధిస్తాను, లేదని కాదు, తెలుగు బోధిస్తాను. కానీ మాకు అంటే అన్ని సబ్జెక్టులు కూడా ప్రైమరీ లెవెల్లో అన్ని సబ్జెక్టులు బోధించవలసి ఉంటుంది. కానీ మా తాతగారు వీళ్ళంతా కూడా బాగా తెలుగుని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు అనమాట. తెలుగు పండితులు, ఆయన సంస్కృతంలో కూడా తెలుగులో కూడా పండితులు. సో అది వారసత్వంగా కొంచెం నాకు వచ్చిందేమో. ఆ తెలుగు అభిమానం కొంచెం జాస్తి చేశారు ఇప్పుడు ముందు నుండి కూడా. ఇప్పుడు తెలుగు కవిత్వంలో మీరు చాలా మంచి కవయిత్రిగా పేరు పొందారు. మరి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? తెలుగులో నేను అంచెలంచెలుగా ఈ స్టేజ్కి వచ్చా. అంటే ఇప్పుడు మీరు బాగా రాస్తున్నారు అని చెప్పారు. ఆ స్టేజ్కి నేను స్టెప్ బై స్టెప్ వచ్చాను సార్. ముందు నాకంటే నా లోపల భావాలు ఏ రకంగా ఉండేవో ఆ రకంగా నేను పేపర్ మీద పెట్టేదాన్ని. అది అందరికీ నచ్చేవి కూడా, లేదని కాదు. కానీ తర్వాత ఏంటంటే కొందరు పుస్తకాలు, కొందరు కవిత్వం చదవడము, మీరు రాసినటువంటి కవిత్వం డిక్షన్ నేను ఎప్పుడైతే చూశానో దాంట్లో నాకు వాక్య నిర్మాణ పద్ధతులు, ప్రతీకలు, ఇవన్నిటి గురించి కూడా బాగా అవగాహన కలిగింది. అప్పుడు అనిపించింది అనమాట, కవిత్వాన్ని ఈ రకంగా రాస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా. ఒక శిల్పాన్ని ఏ విధంగా అయితే మనం చెక్కుతామో ఆ రకంగా కవిత్వాన్ని కనుక చెక్కితే ఆ అందం ఇంకో రకంగా బయటపడుతుందేమో అని అనిపించింది అనమాట. అంటే తెలుసుకుని రాయడం వల్ల ఎక్కువ మందికి, ఎందుకంటే తెలుగు సాహిత్యంలో అప్పుడు నేను ఆ రకంగా నేను రాయడం మొదలు పెట్టాను. అది ఇంకా ఎక్కువ మంది అభిమానులు నాకు సంపాదించి పెట్టింది సార్. నాకు అది దానికి తోడు ఫేస్బుక్లు వాట్సాప్లు ఆ అభిమానులే, వాళ్ళ అభిమానమే నా కలం బలం. ఇప్పుడు అంటే మీరు టీచర్గా పనిచేస్తున్నారు కాబట్టి కరికులంతో పాటు కరికులం యాక్టివిటీస్ కూడా చాలా అవసరం. ఎందుకంటే సిలబస్ ఇదే సిలబస్ని అన్ని స్కూల్లోనూ, ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో బోధిస్తుంటారు. ఒక పిల్లవాడు సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అంటే రెండు కూడా ఉండాలి సార్. రెండు ఉండాలి. కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. వాట్ ఈస్ మెంట్ బై కరికులం అంటే టోటల్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్ ఈస్ కాల్డ్ కరికులం అన్నారు. ఇప్పుడు అయిన పాఠాలు కూడా జస్ట్ పాఠాల్లాగా బోధించకుండా యాక్టివిటీ బేస్డ్ ఉంటున్నాయి సార్. అన్ని కూడా ప్లేవే మెథడ్ లో ఉంటున్నాయి. పిల్లల ఆట పాటల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ఆ రకంగా అయితే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ తో ఇంకా పాఠాలు నేర్చుకుంటారు. ఏదైనా చూసింది చేసింది ఏదైతే మెదడులో బాగా ఎక్కువ సమయం నిక్షిప్తం అయిపోతుంది అన్నమాట. జాయ్ఫుల్ లెర్నింగ్. జాయ్ఫుల్ లెర్నింగ్ బలవంతంగా. అవును. మీరు పిల్లల్ని కొడుతుంటారా?
లేదు సార్, అసలు పిల్లల అభిమానం ఎంత ఉంటుంది అని అంటే, నేను రీసెంట్గా మొన్న టీచర్స్ డే చూశానమాట. అలా పిల్లలు వచ్చేసి కళ్ళకల్లా గంతలు కట్టి క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి చైర్ పైన కూర్చోబెట్టి, తర్వాత టీచర్ మీరు ఐస్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు. చేసిన తర్వాత నా చేతిలో వాళ్ళకి తోచిన ఒక బహుమానం పెట్టారు నా చేతిలో. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి అని చెప్పేసి చూస్తే ఏంటంటే ఒక చిన్న చైన్ అనమాట. అసలు వాళ్ళు వెలకట్టలేని ఆ ప్రేమతో తీసుకొచ్చిన ఆ వస్తువు నా జీవితంలో నేను మర్చిపోయినటువంటి ఒక ప్రీషియస్ గిఫ్ట్ సార్ అది. నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి సందర్భం అది నాకు. అంటే మనం పిల్లలకు పాఠాలు బోధించడం వల్ల మనకు ఆనందం కలగడమే కాకుండా ఆ పిల్లలలో అభిమానం, చాలా ఆ పిల్లల అభిమానాన్ని మనం అసలు ఆ ప్రేమని మనం అసలు దానికి ఒక కులమానాలంటూ ఏమీ ఉండవు సార్ వాటికి, అసలు అంతులేనిది అసలు అది. అదే అందుకే అన్నారు కదండి, టీచర్ ఈజ్ బిల్డర్ ఆఫ్ ద నేషన్ అన్నారు. అవును, కొటారి కమిషన్ 64 చాలా తృప్తి ఉంటుంది సార్. ఒక పాఠం వాళ్ళకి బాగా అర్థమైందంటే ఆ కళ్ళల్లో మనం ఒక మెరుపు చూస్తాం. అసలు ఆ మెరుపు చాలు ఒక తృప్తిని ఇవ్వడానికి. అంటే చిన్న పిల్లలు చాలా అబ్జర్వేషన్ ఉంటుంది, బాగా ఇంట్రెస్ట్ గా వింటారు. అది వాళ్ళు బాగా ఎక్స్ప్రెసివ్, వాళ్ళు చాలా ఏదన్నా కానీ అలా చూపించేస్తారు వాళ్ళ కళ్ళ ద్వారా, వాళ్ళ యాక్షన్ ద్వారా కూడా. అలా కవిత్వంలో కూడా కవిత్వం డిక్షన్ అనేటువంటి ఒక పాఠశాల అది, కర్మాగారం. అది కర్మాగారం. చాలా మంది కవులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ కవులను ఎందుకు పరిచయం చేస్తామంటే ఈ సమాజానికి ఇప్పుడు విలువలతో కూడిన విద్య నేర్పిస్తే పిల్లలు పెద్దలు అయిన తర్వాత ఏ అధికారులైనా ఏ శాఖలకు వెళ్ళినా వాళ్ళు విలువలతో ఉంటారు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి సాహిత్యం పట్ల మీరు సాహిత్యం నేర్చుకోవడం వల్ల, సాహిత్యాన్ని బోధించడం వల్ల, సమాజంలో కవులు రచయితల సంఖ్య ఎక్కువ కావడం వల్ల సామాజిక చైతన్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది అంటారు. దీని పట్ల మీ స్పందన ఎలా ఉంది? డెఫినెట్లీ ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఒక కవిత్వం రాస్తున్నాము, ఒక సాహిత్య సృజన చేస్తున్నాము అంటే ఆ మనసులో ఒక ఆరోగ్యకరమైన ఆలోచనలే ఉంటాయి, కానీ అనారోగ్యమైనటువంటి ఆలోచనలు అస్సలు రావు సార్. అవి ఏదైనా ఉన్నప్పటికీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. సో ఆ రకంగా మనం ఒక పాజిటివ్ ఒక వైబ్రేషన్స్ని మనం ఇస్తున్నప్పుడు ఆ చదివే పాఠకుడిలో కూడా డెఫినెట్లీ ఒక మార్పు అనేది వస్తుంది కదా, ఒక చైతన్యం అనేది వస్తుంది కదా. సో ఆ రకంగా ఒక ఆరోగ్యకరమైన సమాజానికి మనం సహాయపడతామేమో అని అనిపిస్తుంది నాకు. సాహిత్యం సహాయపడుతుందేమో, సాహిత్యం వల్ల సమాజంలో మార్పు అనేది వస్తుంది అని ఆనందం కూడా కలిగించింది. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. కాలాన్ని సద్వినియోగం చేస్తుంది. ఒక సాహిత్యం అనేది ఒక పాఠకుడిని లాలిస్తుంది, పాలిస్తుంది, ఆక్రోషిస్తుంది, అసహనాన్ని చూపిస్తుంది, అనుభూతింపజేస్తుంది, అవగాహన కలిగిస్తుంది. ప్రతిదాన్ని కూడా ఆ పాఠకుడిలో కలిగిస్తుంది, కలిగించాలి కూడా. ఒకప్పుడు సీరియల్స్, తర్వాత మ్యాగజైన్స్ చదవడము, పుస్తకాలు చదవడం, లైబ్రరీకి వెళ్ళడము, చాలా బాగా సాహిత్యాన్ని చదివేవాళ్ళు. అవును. ఇవాళ సాహిత్యం అంటే మీరు కవిత్వం రాస్తున్నారు, ఎన్నో పుస్తకాలు మీరు కూడా ప్రచురించారు కాబట్టి మళ్ళీ ఎక్కువ మంది పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోయిందేమో. ఇప్పుడంతా డిజిటల్ యుగం వచ్చింది అనిపిస్తుంది. అది నిజం. అందుకనే కదా ప్రింట్ మీడియా అసలు బాగా పుస్తకాలు, ఫిజికల్ బుక్స్ అనేవి బాగా తగ్గిపోయాయి సార్. ప్రతిదీ కూడా ఆన్లైన్లో పెట్టడము. అదే ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నాం అందరూ కూడా. మీరు మొట్టమొదట రాసిన పుస్తకం అంటే ముద్రించి విడుదల చేసిన పుస్తకం పేరేంటి? నా పుస్తకం కవన మంజరి సార్. నా పుస్తకం సో ఫస్ట్ కవన మంజరి అని పేరు ఎందుకు పెట్టారు? అదొక గుచ్ఛం కాబట్టి, ఒక కవితల గుచ్ఛం కాబట్టి నాకు నా పేరులో కూడా కొంచెం అది కలుస్తుంది కాబట్టి కవన మంజరి అని చెప్పేసి ఆ పేరును సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది మీ పేరులో కలుస్తుందంటే ఎలా అంటే నా పేరు మంజుల కాబట్టి, సో కొద్దిగా ఆ మంజరి మంజుల కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి ఆ పేరును సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో నా పుస్తకాన్ని ఇప్పటిదాకా చాలామంది ఎందరో అభిమానించారు. వాట్సాప్లో కూడా ఎన్నో సాహిత్య గ్రూప్స్ ఉన్నాయి, వాటిల్లో కవిత్వాల పోటీలు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు రాసినటువంటి కావ్యంలో ముఖ్యంగా ఎలాంటి కవితలు ఉన్నాయి? అన్నీ సార్. నేను ఎప్పుడూ కూడా ఒకదానికి ఫిక్స్ అవ్వను. ప్రతి రసాన్ని కూడా తీసుకొని అంటే చూపించాలి నా భావనలో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. కాబట్టి ప్రతి భావన దాంట్లో ఉంది. ఇప్పటికీ నా సెకండ్ బుక్ నెక్స్ట్ ఒక 1 monthలో రాబోతోంది. దాంట్లో కూడా ప్రతి భావనని పొందుపరిచాను నేను. అంటే భావన అంటే ఇప్పుడు స్త్రీల పైన మీరు కవిత్వం రాస్తుంటారు కదా? ఎస్ సార్. చాలా అంటే అనేక డైమెన్షన్స్లో మీరు రాస్తూ ఉన్నారు. మళ్ళీ స్త్రీలు ఎలా ఉండాలని మీరు భావిస్తారు? ఇప్పుడు ఆధునికమైన స్త్రీ, ఒక గృహిణి కానీ, యువతులు కానీ, మళ్ళీ అత్త కోడళ్ళు ఉంటారు, మీకు తెలుసు కదా, వీళ్ళు ఎలా ఉండాలి? సీరియల్స్ చూసేసి చెడిపోతున్నారా లేక బాగుపడుతున్నారా? ఇట్లా ఎలా భావిస్తున్నారు? అన్నీ ఉన్నాయి సార్. ఒక దాని నుంచి మనం ఒక సీరియల్ కానీ, ఒక కథ కానీ, ఒక సినిమా కానీ
ఏదైనా కానీ మనం చూసినట్లయితే దాంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం ఏది తీసుకుంటామా అనేది ముఖ్యం అన్నమాట. సో అన్నిటికంటే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి బంధాలు బంధుత్వాల్లో ఒక సంయమనం చాలా ముఖ్యం సార్. అది ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటే మనం ఎవరినైనా గెలవచ్చు, ఏ బంధాన్నైనా గెలవచ్చు అని నా ఉద్దేశం. ఇప్పుడు అంటే స్త్రీలు మామూలుగా హక్కుల కోసం మాకు స్వేచ్ఛ లేదు, హక్కులు లేదు. ఇప్పుడు ఆర్థిక స్వావలంబన, ఉద్యోగాలు తెచ్చుకున్న స్త్రీ ఉద్యోగం వచ్చినా కూడా సాంస్కృతికంగా మాకు సమానత్వం లేదని పోరాటం చేస్తుంటారు. అంటే అది ఫెమినిజం రైటర్స్ కూడా వాళ్ళ పురుషాధిక్య సమాజం ఇది అని చెప్పి రచన చేస్తారు. దానికి నేను సమాధానంగా కవిత్వంలో నేను ఆ కవిత ద్వారా మీకు సమాధానం చెప్తాను సార్. అది కవిత శీర్షిక సమాజంలో ఆమె. సృష్టిలో సమమంటూ సగమంటూ నీవంటూ హక్కంటూ నీదంటూ చాటిందిలే, ఆచరణకెప్పుడది నోచిందిలే, నెట్టి పక్కకు పెట్టి మూటలా నిన్ను కట్టి మట్టిలో కలిపేందుకు చూసినా, తట్టుకొని నీవు పుట్టినా అడుగడుగున ఆంక్షల సంకెళ్ళు వేసిందిలే, గడపనే సరిహద్దుగా నీకు పెట్టిందిలే, వద్దనుకున్నవన్నీ తొలగించిందిలే, తాననుకున్న శిల్పంలా నిన్ను మలిచిందిలే, రెక్కలకు బలమొచ్చి తానేమిటో చెప్పి గాలిపటమై నీవు సాగినప్పుడే దారాన్ని చేతిలోకి పట్టిందిలే, దిశా నిర్దేశము తనకే తెలుసని చెప్పిందిలే, రాని విద్యే లేని రాణివే నీవంటూ బాధ్యతల బరువులు పెంచిందిలే, ఇంటా బయట పరుగు పెట్టించిందిలే, ఆచారమంటూ అరాచకాలే చేసి అణగద్రొక్కేందుకే నిన్ను చూసిందిలే, సతిగా నిన్ను కాల్చిందిలే, పందెమే కాసి విందుగా పసందుగా చూసి అందాన్ని అంధకారంలోకి నెట్టిందిలే, అందమే శాపమంటూ శాస్త్రాలు వల్లించిందిలే, మనసు తెలియాలంటూ వగచిందిలే, గుచ్చి గుచ్చి నిన్నందుకే చూసిందిలే, ప్రేమను కూడా బెదిరించి అడిగిందిలే, కాదంటే ప్రాణాన్ని తీసిందిలే, అన్ని హంగులున్న పంచదార చిలకవే నీవంటూ చిలుక పలుకులెన్నో చెప్పిందిలే, బోయవాడిలా నిన్ను గాయపరిచిందిలే, స్వేచ్ఛ ఉందంటూ మురిపించిందిలే, ఒంటరి అడుగులనే కాలరాచిందిలే, నిన్నుగా నీకెప్పుడు చూపిందిలే, అద్దమే తానే నిలిచిందిలే, అయితేనేం కంటకాలెప్పుడు తన్నంటుకోవంటూ ముళ్ళున్న గులాబీలా ఆమె నిలిచిందిలే, ముందుకే అడిగేసి గెలిచిందిలే, చెక్కు చెదరని అస్తిత్వము నిలిపిందిలే, ఇలపై ఎనలేని కనలేని అమ్మై అపరంజి బొమ్మై ఇలను ఏలే మహిళ అయి ఆకాశమే హద్దంటూ ఎగిసిందిలే, తారలకు సవాలుగా నిలిచిందిలే. ఇది సార్ నా సమాధానం. చాలా బాగుందండి. అంటే మీరు రెండు రకాలుగా చెప్పారు. ఎస్, అంటే స్త్రీలకు వివక్ష జరుగుతూ ఉంది, అంటే పురాణాలు ఇతిహాసాలు ఆ వివక్షకి స్త్రీ యొక్క సమాధానం ఏంటో కూడా సమాధానం కూడా చెప్పాను. కాబట్టి అంటే పురుషాధిక్య సమాజంలో ఎన్ని వివక్షలు ఉన్నప్పటికీ స్త్రీ ఎదగాలి, ధైర్యంగా ఎదిరించాలి, కొన్ని విలువలతో జీవించాలి అని చాలా మంచి మెటాఫర్లతో పోలికలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే గులాబీ వెనక ముళ్ళు ఉంటాయి, ముళ్ళు లాంటి సమస్యలు ఉన్నప్పటికీ గులాబీ లాగా అదే సార్, మన చుట్టూ సమస్యలు ఎన్నో ఉంటాయి, కానీ మనలో ఉన్నటువంటి ఆ బేసిక్ క్వాలిటీ ఒక స్త్రీలో ఉన్న ఒక సౌకుమార్యము, మమకారము, అనురాగం ఉంది చూసారా, దాన్ని పోగొట్టుకొని వద్దు సార్. దాన్ని ఆ పోలిక చాలా బాగుంది. ఎందుకంటే గులాబీ వెనక ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి, అయినా కూడా ఆ సౌకుమారి, మీరు అన్నట్టు స్త్రీ అంటేనే సుకుమారి, సౌకుమార్యం. స్త్రీలు చాలా సున్నిత మనస్కులు, అంతేకాకుండా ఏ పని చేసినా కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేస్తారు. ఇంకో ప్రేమతత్వం ఉంటుంది, అంటే చాలా అంటారు స్త్రీ ప్రేమించినట్టుగా పురుషులు ప్రేమించలేరు అంటారు, ప్రేమతత్వం ఉంటుంది. అందుకే తల్లిగా పిల్లల్ని చాలా ప్రేమిస్తుంది, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించింది. అదే ఫస్ట్ టీచర్ ఎవరంటే తల్లి అని చెప్పి, మొదటి గురువు తల్లి. ఫస్ట్ టీచరు, బెస్ట్ టీచరు, బెస్ట్ టీచర్ ఈజ్ మదర్ అంటారు. కాబట్టి అలా అటువంటి స్త్రీకి మీరు అన్నట్టుగా ఈ సమాజంలో గాయాలు చేస్తూ ఉన్నారు, ప్రేమ పేరుతోన యాసిడ్లు పోసి చంపుతూ ఉన్నారు. ఈ మృగత్వం అనేటువంటిది యువతలో పెరిగిపోతుంది ఒక పక్క. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమంటారు మీరు? ఇది ఒక సమాధానం లేని ప్రశ్నలాగా మిగులుతుంది సార్. ఇది దీనికి సమాధానం దీనికి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అంటే, స్వీయ రక్షణ ఒకటే
స్త్రీకి ఒక సమాధానంగా అనిపిస్తోంది నేటి కాలంలో. అంటే ఎప్పుడు కూడా జాగరూకతతో ఉండాలేమో ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కానీ. అంటే ఏ సిచ్యువేషన్లో అంటే మనం ఒక సేఫ్గా ఒక ఉద్యోగంలో ఉన్నామా లేదంటే ఇంకెక్కడైనా ఉన్నామా అనేది కాకుండా ప్రతి చోట కూడా మనం జాగరూకతతో ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. మంజుల గారు, మీ యొక్క కవితల్లో కానీ గజల్స్లో కానీ తాత్వికత ఎక్కువగా ఉంటుంది. అంటే లైఫ్ ఫిలాసఫీ. అవును, లైఫ్ ఫిలాసఫీ అన్నటువంటిది ప్రతి కవికి కానీ కవయిత్రి కానీ చాలా అవసరము. మీ రచనల్లో అది చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు? ఇది ఒక కవిగానే కాకుండా సార్, ఒక మనిషిగా సంతోషంగా హాయిగా జీవించాలి అంటే తాత్విక దృష్టి అనేది చాలా అవసరం సార్. ఇది ఒక సింపుల్గా ఒక సింపుల్ లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకోవాలి అంటే ఒక తాత్విక దృష్టి మనకు చాలా సహాయం చేస్తుంది. నాకు ఫిలాసఫీ అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. నాకు అంటే ఎవరు పద్యాలు ఎవరు ఎలా అదే ఇంతకుముందు చాలా ఇంగ్లీష్ పుస్తకాలు చదివాను. తర్వాత అమర్ ఖయ్యూం గారి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి అమర్ ఖయ్యూం పద్యాలు బాగా విన్నాను నేను. దాంట్లో ఏదో ఒక పద్యం చెప్పండి. దాని నుండి నాకు బాగా నచ్చిన ఒక పద్యము, కావు అంటే కాకి యొక్క శబ్దాన్ని ఆ పద్యంలో వాళ్ళు ఏ రకంగా ఒక జీవితాన్ని మార్చుకోవచ్చో చెప్పిన విధానము నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది వినిపిస్తాను. స్థిరములు కావు చల జీవితముల్, సిరి సంపదలు సుఖంకరములు కావు పలు గద్దెలు మిద్దెలు నాత్మశాంతి కాకరములు కావు నవకమ్ములు నిత్యము కావటంచరుచుచునుండే కాకి కనుమల్లదిగో బహరాము గోరిపై. ఈ పద్యం నాకు చాలా ఇష్టమైన పద్యం. చాలా బాగా పాడారండి మీరు, చాలా బాగా పాడారు. అందులో కావు అనే పదాలు రిపీటేషన్, అనుకరణాన్ని ఇంత బాగా రాయడం అనేది అసలు అద్భుతం సార్. అసలు ఇది అద్భుతం. చాలా సరళమైన పదాల్లో ఒక జీవితంలో ఏది అంటే దేని మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అన్న విషయాన్ని చెప్పిన విధానము ఎక్సలెంట్ సార్. అది మీరు పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు కూడా పద్యాలు చెబుతూ ఉంటారా? పద్యాలు పాటలు ఎక్కువగా వీళ్ళకి గేయాల ద్వారా పాఠాలు నేర్పించడం అనేది ఎక్కువగా ఉంటుంది సార్ ప్రైమరీ లెవెల్లో. సో చాలా మటుకు పాఠాలు రాగయుక్తంగా వాళ్ళకి పాడి, ఎందుకంటే పాఠం వైపు పిల్లల్ని మోటివేట్ చేయాలి అంటే ఒక అట్రాక్షన్ అనేది ఉండాలి. ఆ గొంతులో మనం ఆ అట్రాక్షన్ తీసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనం చెప్పేది ఏ రకంగా వింటారు సార్ వాళ్ళు బాగా. సో దానికోసం అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ప్రతి గేయాన్ని కూడా రాగయుక్తంగా వాళ్ళకి పాడి వినిపించడము, వాటిని యూట్యూబ్లో పెట్టి మిగతా టీచర్స్కి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆ రకంగా కూడా చేస్తూ ఉంటానన్నమాట. టీచర్ షుడ్ బి an actor, narrator, singer, motivator, writer, ఇలా అన్నీ ఉండాలి సార్. ఒక టీచర్ అనేవాడు అన్నీ చేయాల్సిందే, తప్పదు. అలా మీరు కవితలు ఇప్పుడు మీరు రాస్తూ ఉన్నారు అంటే ఒక మహిళగా, మరి గృహిణిగా ఇంటి పనులు చేస్తారు, ఉద్యోగస్తురాలుగా అక్కడ ఉద్యోగం చేస్తారు, మళ్ళీ ఇలా కవిత్వం రాస్తారు, గజల్స్ రాస్తారు, పాటలు పాడతారు. ఇంత కాలాన్ని మీరు అంటే మంచి పనులు కేటాయిస్తున్నారు. దీని పట్ల అంటే మీ కుటుంబ సహకారం ఎలా ఉంది? మీ వారు కావచ్చు, మీ ఇంట్లో చాలా ఉందని చెప్పాలి సార్. ఇవే కాకుండా నాకు ఇంకా ఏంటంటే తోటల పెంపకము, మొక్కల పెంపకము, ఇంటీరియర్ డెకరేషన్, ఇవన్నీ కూడా చాలా నాకు ఇష్టమైనటువంటి పనులు. సో ఇవన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను అని అంటే నా భర్త సహకారం మాత్రం నేను మాటల్లో చెప్పలేనిది సార్ అసలు అది. అయితే కవిత్వ పరంగా కూడా నా భర్త ఏంటంటే అప్పట్లో కోవిడ్ సమయం అన్నమాట, నేను అప్పుడప్పుడే కొద్దిగా నా కవిత్వంలో ఒక వేగం అనేది పెంచాను. సో ప్రతిరోజు కూడా ఒక కవిత్వం ఎప్పుడన్నా నేను ఎప్పుడు రాసినా కూడా అది పొద్దున కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, ఈవెన్ అర్ధరాత్రి 12 కానివ్వండి, అలా నిద్రలేపి అలా ఒక నా కవిత్వాన్ని నేను అలా వెంటనే వినిపించేదాన్ని అనమాట. అది ఏ సమయమైనా కూడా నా కవిత్వాన్ని విని దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ చెప్పి అది బాగుంది బాలేదు నన్ను ఆ రకంగా నా వెన్నంటి ప్రోత్సహించారు. ఏ రోజు కూడా విసుక్కోలేదు సార్, ఏ రోజు కూడా విసుక్కోలేదు. లేదు అస్సలు విసుక్కోలేదు. ప్రతిసారి కూడా నా వెన్నంటి ఉండి ప్రతి దాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఏదన్నా బాలేకపోతే కూడా దాన్ని స్ట్రైట్గా బాలేదు, దీన్ని కొంచెం మార్చుకో నువ్వు అని చెప్తారు. సో నా ధైర్యము, నా ప్రోత్సాహము అంతా కూడా నా భర్తే సార్. అదే ప్రతి పురుషుని
అంటే గొప్ప వాళ్ళైన ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుంది అంటారు. అవును. అలా ప్రతి గొప్ప వాళ్ళైన గొప్ప కవయిత్రులైనటువంటి స్త్రీల వెనుక పురుషుడు కూడా ఉంటాడు. ఎస్, కానీ అంటే నా అదృష్టం ఏంటంటే కానీ నా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా నా హితులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా నాకు ప్రేరణను ఇచ్చి నాకు మీరు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి అని ఆ రకంగా నన్ను అంటే సమాజంలో మనం మంచిగా ఉంటే ఎస్ ఒక విలువలతో జీవిస్తూ నాలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచిన వాళ్ళే అన్నమాట. అంటే ఇప్పుడు ఈ కవులు కవయిత్రులు చాలామంది రాస్తున్నారు. ఈ రచనలు చేయడం వల్ల సమాజం ఉపయోగపడటమే కాదు, మనకు కూడా ఉపయోగపడుతుందని మీరు ఎప్పుడైనా భావించారు? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అసలు ఒక స్త్రీ ఒక రచన మొదలు పెట్టింది అంటే ఆ రచన చూసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక బిడ్డ జన్మనిచ్చినప్పుడు ఎట్లా ఏ రకమైన ఆనందం కలుగుతుందో ఆ రకమైన ఆనందం ఒక స్త్రీకి కలుగుతుంది సార్. అది పురుషుడికి కలుగుతుందా లేదా నేను ఆ రకంగా నేను చెప్పలేను, కానీ ఒక స్త్రీగా మాత్రం నేను ఆ భావన నేను అనుభవించాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఒక పిల్లవాడిని పుట్టించినట్టుగా, అంటే ఒక చిన్న బేబీకి మనం బర్త్ ఇచ్చినట్టుగానే, జన్మనిచ్చినట్టుగానే ఆ రకమైన అనుభూతి మనకి కలుగుతుందన్నమాట. సో ఇది అంటే ఒక కవిగా మనం ఒక కవిత్వాన్ని కానీ ఒక రచనని కానీ సృజన చేస్తున్నాము అంటే ఆ రచన చేసే వాళ్ళకి ముందు ఆ ఆనందాన్ని ముందు అనుభవించాలి సార్. ముందది అది సంపూర్ణంగా మనం అనుభవిస్తేనే ఆ దాంట్లో అనుభూతించి అక్షరాలు అప్పుడు పాఠకుడికి కూడా అప్పుడు వాళ్ళ యొక్క మనసుని కూడా రంజింపజేస్తాయి. అంటే ఇప్పుడు స్త్రీవాద రచయితలు కావచ్చు, లేకపోతే కవులు రచయితల్లో మీకు ఎవరు అంటే ఇష్టము, తర్వాత ప్రేరణ? పాత వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. నేను జనరల్గా ఒకళ్ళనే అన్నట్టుగా నేను ఏ రచన కూడా చదవలేదు సార్. ఏది కూడా ఆల్మోస్ట్ అందరి రచనలు చదువుతూనే ఉన్నాను. ప్రతి దాంట్లో కూడా నా స్వభావానికి, నేను కవిత్వం రాసే విధానానికి, అంటే నా రచన ఏ రకంగా ఉంటుంది, కొంచెం సున్నితమైన భావాలు ఉంటాయి. సో నా సున్నితమైన భావాలకి ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో ఆ రచనలు చదవడము, నా రచనల్లో కొంచెం మార్పు చేసుకోవడము, ఆ రకంగా నాకు ఎక్కువగా చాలా రచనలను ప్రేరణ చేశాను. మిమ్మల్ని ప్రోత్సహించే గురువులు కానీ, సంస్థలు కానీ, వ్యక్తులు కానీ ఎవరన్నా ఉన్నారని మీరు? ఈ విషయం గురించి నేను చెప్పాలి అంటే, నేను వచన కవిత్వంలో నేను ముందుకెళ్తున్న దశలో తానా వాళ్ళది జూమ్లో తానా వాళ్ళది మీటింగ్ ఉండిందనమాట. సో వాళ్ళ ద్వారా సమీక్షలు, అన్ని రకాల సాహిత్యంలో అన్ని ప్రక్రియలు కూడా దాంట్లో ఆ రోజు పొందుపరిచారు. అయితే మా గురువు గారు బిక్కి కృష్ణ గారు నాకు ఆ రోజు ఫస్ట్ టైం నాకు కాల్ చేసి ఒక కవిత్వాన్ని సమీక్ష చేయమని చెప్పారు. నాకు సమీక్ష పైన ఏమాత్రం కూడా నాకు పట్టు లేదు, అసలు నేను చేయగలను అన్న నమ్మకం కూడా నాకు లేదు. కానీ ఆ రోజు సార్ మొత్తం నమ్మకం అంతా, ధైర్యం అంతా సార్దే, నువ్వు చేయగలవమ్మా, నువ్వు చేసేయి అని చెప్పేసి ఆ ధైర్యాన్ని ఇచ్చారనమాట. ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్ళాను. నేను మరి ఎవరి కవిత్వాన్ని తీసుకుందాము అని అనుకుంటే నాకు ఎవరైతే ప్రేరణను ఇచ్చారో వారి కవిత్వాన్ని నేను సమీక్షిద్దాము అన్న ఉద్దేశంతో బిక్కి కృష్ణ గారు మీ కవిత్వాన్ని నేను తీసుకొని సమీక్షించడం జరిగింది. జల్ది విద్యాధర్ రావు గారు కూడా బాగా ప్రోత్సహించారు కదా. జల్ది విద్యాధర్ గారు కానీ మీరు కానీ, జల్ది విద్యాధర్ గారు విమల సాహితీ పత్రిక ద్వారా సహ సంపాదకురాలిగా నన్ను అలా నిలబెట్టారు. సాహిత్యంలో నన్ను ప్రోత్సహించారు. మీరు వ్యాసాల ద్వారా కానివ్వండి, సాహిత్యాన్ని కానివ్వండి, మన పేపర్ ద్వారా, ఇది మన పేపర్, ఈ పేపర్ని మీరు కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీది కూడా ఉంది అన్నట్టుగా నా పైన విశ్వాసాన్ని ఉంచి, నమ్మకాన్ని ఉంచి నాకు ఆ బాధ్యతని అప్పగించారు. తర్వాత ఇప్పుడు మీ జీవితంలో జనరల్గా మీరు మంచి కవయిత్రిని, గాయకురాలని అందరికీ తెలుసు. కానీ ఈ యొక్క తెలుగు వన్ ఇంటర్వ్యూలో మెయిన్ ఏంటంటే వాళ్ళ జీవితంలో ఒక వ్యక్తి గురించి, ఒక రచయిత, కళాకారుని గురించి తెలియని విషయాలు కూడా ఇక్కడ తెలియజేయాలన్నది ఒక కాన్సెప్ట్ మాది. అలా మీ జీవితంలో బాగా సంతోషించినటువంటి ఒక సందర్భం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. అదేవిధంగా విషాదం కూడా ఉంటుంది, కొన్ని సందర్భాలు ఉండొచ్చు. అలా మీరు బాగా జీవితంలో సంతోషపడ్డ సందర్భం ఏదైనా ఉందా? సార్ బేసిక్గా నేనేమనుకుంటానంటే ప్రతిరోజు కూడా ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటాను సార్. ప్రతిరోజు ఏదైనా నా దినచర్యలో ఒక కొత్తదనాన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఆ రకంగా చేయడం వల్ల నా డే అంతా ఇంకా బాగా, ఇంకా హ్యాపీగా, సంతోషంగా సాగిపోతుంది. ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాను అని అనుకుంటూ ఉంటానన్నమాట. అయితే కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక సంతోషాన్ని చెప్పడం అనేది చాలా కష్టం. జీవితంలో చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు చిన్ననాటి నుంచి అంటే నా బాల్యపు జ్ఞాపకాలు చాలా అసలు అద్భుతం సార్. అసలు అవి మర్చిపోలేనటువంటివి అనమాట.
అప్పుడు మేము విన్న ఆడి పాడిన ఇవి, తర్వాత ఎన్నో అల్లరి చేష్టలు, తర్వాత మా ఇంటి వాళ్ళని అసలు అంటే ఎంతగా ఈ రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. నేను చూడడానికి నేను చాలా మెత్తగా, అసలు చాలా గంభీరంగా, అంటే అలా ఉంటాను. కానీ చిన్నప్పుడు కూడా నేను కొంచెం చూడగానే అలా అనిపించేదాన్ని, కానీ అల్లరి పనులు కొంచెం బాగానే ఎక్కువగా చేసేదాన్ని సార్. నేను క్రియేటివిటీ కూడా ఉంది, ఈ అల్లరి చేష్టలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఒక మనిషిలో అన్నీ ఉండాలని అనుకుంటాను అసలు యాక్చువల్లీ. అసలు అంటే క్రియేటివిటీ ఉన్నటువంటి రైటర్స్ వీళ్ళంతా చిన్ననాడు ఎక్కువ అల్లరి చేసి ఉంటారు అని విశ్లేషకులు అంటుంటారు, సైకాలజిస్టులు. ఓకే. అంటే క్రియేటివిటీ అనేది కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్, యాటిట్యూడ్ అన్నమాట క్రియేటివిటీ. అవును. కాబట్టి మనం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కవితలు రాస్తుంటాం. అదేవిధంగా ఈ గజల్స్ కూడా అంతే, తమ బాధల్ని వ్యక్తం చేసుకోవడానికి గజల్స్ రాస్తుంటారు. అలా మీ జీవితంలో అంటే కొత్తగా బాధ పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? జీవితం అనేది సంతోషము బాధలు లేకుండా జీవితం సాగదు సార్. కాబట్టి నేను ఎప్పుడూ కూడా బాధల్ని అలా గుర్తుపెట్టుకుని ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళను. అది మనల్ని ఇంకా డౌన్ చేసి మనల్ని ఇంకా బాధ పెట్టేది, కన్నుళ్ళు తెప్పించేది, ముందుకు అడుగు వేనివ్వకుండా చేసేది. కాబట్టి దాన్ని ఎప్పుడూ కూడా నేను గుర్తుపెట్టుకోను. కానీ సంతోష సమయాలు మాత్రం కోకొల్లలు సార్. అసలు మీ జీవితంలో విషాదాలు కానీ బాధల కన్నా సంతోషాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఉన్నాయి. అన్నిటికంటే ఈ మధ్య కాలంలో ఒక దాదాపు లాస్ట్ 2 years బ్యాక్ నాకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా బెస్ట్ టీచర్ అవార్డు రావడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం. అదేవిధంగా మీ యొక్క సాహిత్యానికి, అదే కాకుండా సాహిత్యంలో ప్రతి సభలో కూడా ముఖ్య అతిథులు పెద్ద పెద్ద సాహితీవేత్తలు వచ్చినప్పుడు కొలకలూరు ఇనాక్ కానివ్వండి, ఇనాక్ గారు కానివ్వండి, శివారెడ్డి గారు కానివ్వండి, వీరు కానివ్వండి, ఇలా అందరూ పెద్ద పెద్ద సాహితీవేత్తలందరూ కూడా నేను ఒక కవిత్వాన్ని చదివినప్పుడు, ఒక సమీక్ష చేసినప్పుడు, ఒక పాట పాడినప్పుడు, లేకపోతే కవి సమ్మేళనాన్ని నిర్వహించినప్పుడు నువ్వు చాలా బాగా చేసావమ్మా, ఇది అద్భుతంగా ఉంది నువ్వు చేసింది అని చెప్పేసి నన్ను ఆ సభాముఖంగా ఆశీర్వదించినప్పుడు ఆ సందర్భం చాలా ఆత్మీయంగా, చాలా అపురూపంగా అనిపిస్తుంది సార్. చాలా మంది స్త్రీలు ఇల్లు వదిలి బయటకు రారు. పర్టికులర్గా ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోతారు. కానీ కోకరికులర్ యాక్టివిటీస్, తర్వాత సాంస్కృతిక కళా కార్యక్రమాల్లో బయటికి వచ్చి కొద్దిగా రిస్కే బయటికి రావడం. ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఇంటి నుంచి బయటకు రావాలి, ఎన్నో పనులు ఉంటాయి, 3-4 గంటలు కేటాయించాల్సి ఉంటుంది. ఇలా కేటాయిస్తున్న సందర్భంలో మీరు ఎప్పుడైనా ఎక్కువ కాలాన్ని వృధా చేస్తున్నానేమో అని ఏమైనా మీకు అనిపించిందా? లేదు సార్, ఏ రోజు కూడా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అలా ఏమి అనలేదు, ఏ రోజు కూడా వాళ్ళు అనలేదు. కాబట్టి ఇన్ని రోజులుగా నేను ఈ సభా కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలా హాయిగా వస్తున్నాను, చేస్తున్నాను. అటు నా ఉద్యోగము, ఇటు నా ఇంటి బాధ్యతలు. మా అత్తగారు కూడా మాతోనే ఉంటారు సార్. సో 2 పిల్లలు, మా అత్తగారు, మేమిద్దరము 5గురం ఉంటాం మేము. సో మీ పిల్లలకి ఏమైనా మీ యొక్క ఈ క్రియేటివిటీ జీల్ ఏమైనా మీ పిల్లలు? ఈ క్రియేటివిటీ వాళ్ళకి రాలేదు కానివ్వండి. కానీ తెలుగుని నా భర్త విషయంలో నా భర్తకి ఏంటంటే తెలుగులో అంత ప్రావీణ్యం ఉండేది కాదు సార్. ముందంతా ఇంగ్లీష్ పైన పట్టు ఎక్కువ, హిందీ ఇంగ్లీష్ పైన బాగా పట్టు ఎక్కువ. సో తెలుగు నేను ఎప్పుడైతే ఈ సృజన ప్రారంభించానో అప్పటి నుంచి నాకంటే ఎక్కువగా మంచి మంచి తెలుగు పదాలు ఆయనకి బాగా నేర్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, నాకే సలహా ఇస్తున్నారు అనమాట. ఈ పదాన్ని వాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఆ తెలుగుని వెలుగులోకి తీసుకొని రావడం అనేది నేను నా ఇంటి నుంచే మొదలు పెట్టానేమో ఆ మార్పుని అని అనిపిస్తుంది. అంటే నాకు మీ ఇంటర్వ్యూ అంతా చేసిన తర్వాత అనిపించిందని మీరు ప్రతిదాన్ని, ప్రతి దృశ్యాన్ని, ప్రతి సన్నివేశాన్ని మీరు చాలా ఫీల్ అయ్యే ఆనందాన్ని అనుభవిస్తారు. తప్పకుండా సార్. ప్రతి పనిలోనూ ఒక ఈస్థెటిక్ సెన్స్తో, ఒక ఫీల్తో, ప్రేమతో ఇన్వాల్వ్ అయితే మనం అన్ని చోట్ల అన్నింట ఆనందాన్ని అనుభవించిన ఒక ఫిలాసఫీ మీలో ఉంది అనిపించింది. అవును. అంటే మనం ఏదన్నా కూడా మనం అనుభవిస్తూ ఆనందాన్ని ఒక ఇష్టంతో చేస్తే ఏ పని కూడా కష్టంగా అనిపించదు. ఆ చేసిన పని కూడా ఒక 100% సంతృప్తిని మనకి ఇస్తుంది సార్. అది మనకి మాత్రమే కాదు, ఆ పని చూసే వాళ్ళకి, ఆ పని ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళకి కూడా ఆ సంతృప్తిని అనేది ఇస్తుంది. సో ప్రతి పని అందుకే చాలా ఇష్టంతో చేయాలి అనేది నా సిద్ధాంతం అసలు. అది చాలా చాలా సంతోషం అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీరు ఇంకా మంచి మంచి రచనలు చేయాలని, మంచి మంచి అవార్డులు అందుకోవాలని, అంటే మీరు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా, అంటే టీచర్ ఈజ్ ఎ బిల్డర్ ఆఫ్ ద నేషన్ అన్నట్టుగా అటు పిల్లలకు ఇటు ఇంట్లో వాళ్ళను మెప్పించారు, పిల్లలను మెప్పించారు, సమాజంలో అనేక మంది మీ అభిమానులు ఉన్నారు. ఎస్ సార్.
అందువల్ల ఇంతటి ఒక మంచి ఒక అంటే ఒక అట్మాస్ఫియర్ జీవితంలో సృష్టించుకోవడము, కవిత్వం రాయడము, పాటలు పాడటము, కథలు రాయడము, ఇలా మీ యొక్క సాహితీ జీవితము ఇంకా బాగా కొనసాగాలని, మీరు గొప్ప కవయిత్రి, గొప్ప రచయిత్రి కావాలని నేను కోరుకుంటూ ఆ యొక్క తెలుగు వన్ స్టూడియోలో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందించారని నేను అనుకుంటూ ఉన్నాను. 100% సార్, అది 100%. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీకు కూడా మీ ఆశీర్వాద బలం ఉంటే తప్పకుండా నేను ఇంకా 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 ఎన్నో సాధించగలను, ఆ నమ్మకం నాకుంది. సో ఈ ఒక మంచి అవకాశాన్ని తెలుగు వన్ నాకు ఇచ్చింది. ఇదండి ఈ వారం అక్షరం కార్యక్రమం. వచ్చే వారం మరొక కవిత్రితో మనము ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.